ప్రియమైన జేహోజర్లోని స్పిరిచువల్ క్రియేటివ్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దీన్ని ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ చదువుదామండి. ఆదియందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యము దేవుడై ఉండును. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ తండ్రి అయిన దేవుడు యోహాను గారి ద్వారా ఈ మాటను రాయించారండి. అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ వలన ఈ వాక్యాన్ని రాయబడ్డం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క యేసుప్రభు గారికి ఇచ్చిన ప్రతి ఒక్క 12 మంది శిష్యుల్లో 11 మంది శిష్యులు చాలా చక్కగా యేసుప్రభు గారిని వెంబడించడం, యేసుప్రభు గారు చెప్పిన ఆ గ్రేట్ కమిషన్ ఫాలో అవ్వటం మనం చూస్తున్నాం. నెరవేర్పు అనేది మనకి ఇక్కడ బైబిల్లో చక్కగా చాలా క్షుణ్ణంగా మనకి క్లియర్గా అర్థమవుతుందండి. నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ మత్తయి గారు, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ఇవన్నీ కూడా యేసుప్రభు గారి యొక్క గుణ లక్షణాలని, ఆయన యొక్క జీవిత చరిత్రని, తర్వాత ఆయన మన కొరకు ఏం చేశారో మా యొక్క శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయడం జరిగిందండి. అయితే నా ప్రియమైన సోదరులు, అందులో ముఖ్యమైన ఒక ఆయన యోహాను గారు అండి. యోహాను గారు యేసుప్రభు గారి దగ్గర చాలా దగ్గరగా ఆయన ఉండడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, చూడండి, ఈవెన్ ఆయన శిలువ మీద మరణించినప్పుడు కూడా శిష్యులందరూ కూడా చెదిరిపోయారండి. అక్కడ చెదిరిపోయారు. తర్వాత పేతురు గారు కూడా ఆ రోజు నీవు ఆయనతో కూడా ఉన్నావు కదని అన్నప్పుడు ఏమో నాకు తెలియదు అని చెప్పడం మనం చూస్తున్నాం. అయితే నా ప్రియమైన సోదరులారా, ఇక్కడ యోహాను గారు మాత్రం తర్వాత పేతురు గారు పశ్చాత్తాపం పొందడం, తర్వాత దేవుని యొక్క కృప పొందుకోవడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, క్షమాపణ పొందుకోవడం మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ యోహాను గారు అయితే మాత్రం యోహాను గారు యేసుప్రభు గారు శిలువ మీద మరణిస్తున్నప్పుడు ఆయన సమీపంలోనే ఉన్నారండి. ఆయన యేసుప్రభు గారు పలికిన 7 మాటల్లో ఆయన అమ్మ ఇదిగో నీ కుమారుడు అని కుమారుడిని అప్పగించేటప్పుడు యోహాను గారు అక్కడే ఉన్నారండి. నా ప్రియమైన సోదరులారా, అక్కడ ఉన్నారు కనుకే యేసుప్రభు గారు తన తల్లిని యోహాను గారికి అప్పగించడం జరిగింది. నా ప్రియమైన సోదరులారా, అంటే ఇక్కడ ఏంటంటే యోహాను గారు యేసుప్రభు గారి దగ్గర ఎప్పుడు కూడా నిత్యము వెంబడించేవాడు అనమాట. శిష్యులందరూ వెంబడించారు, కానీ ఎక్కువగా యోహాను గారు యేసుప్రభు గారిని బాగా అర్థం చేసుకోవడం మనకి ఈ మాటలో మనకు తెలుస్తుందండి. ఆదియందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యం దేవుడై ఉండును. నా ప్రియమైన సోదరులారా, వాక్యం దేవుడై ఉండడం అంటే ఆయన ఏంటంటే నిజంగానే దేవునికి ఉన్న అధికారాలన్నీ కూడా యేసుప్రభు గారిలో ఉన్నాయండి. అందుకే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క గుణలక్షణాలన్నీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. అందుకే ఆయన మన గురించి తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రణాళిక పూర్తిగా నెరవేర్చడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఆయన తన యొక్క యేసుప్రభు గారు ఈ లోకంలోకి రావడం గల విశేషం కూడా 100% కూడా ఫుల్ఫిల్గా యేసుప్రభు గారిని నెరవేర్చడం మనం చూస్తున్నాం. నా ప్రియమైన సోదరులారా, ఆయన అంటున్నారు చూడండి. అందుకే ఇక్కడ యోహాను గారు ఏమంటారంటే ఆదియందు వాక్యం ఉండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, ఆ వాక్యం దేవుడై ఉండును. తర్వాత ఇంకా మిగతా వచనాల్లో వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. నా ప్రియమైన సోదరులారా, యేసుప్రభు గారు మన మధ్యలో నివసించి ఆయన తన యొక్క జీవితాన్ని మనకి మోడల్గా ఎంతో సమీపంగా మనకు చూపించారండి. నా ప్రియమైన సోదరులారా, చూపించడం వల్ల మనం ఈ రోజున నిజంగా క్రైస్తవ బిడ్డలమైన మనము దేవుని అనుసరించి నడుచుకోవడానికి గల కారణం కూడా యేసుప్రభు గారితో శిష్యులు అంత దగ్గరగా శిష్యులు కలిసి జీవించడం చూసాం మనం. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఇక్కడ ఆయన సమర్థుడండి. యేసుప్రభు గారు రక్షకుడిగా, క్రీస్తు అభిషక్తుడిగా ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయన యొక్క నామానుకున్న ప్రత్యేకతను ఆయన నెరవేర్చుకున్నారండి. నా ప్రియమైన సోదరులారా, అందుకే మనం ఏం చేయాలంటే తప్పకుండా యేసుప్రభు గారు ఏ విధమైన గుణలక్షణాలు కలిగి ఉన్నారో అట్టి గుణలక్షణాలు మనం కూడా కలిగి ఉండాలండి. ఎందుకంటే మనం ఆయన వెంబడిస్తున్నామని చెప్పుకుంటున్నాం. శిష్యులు అలనాడు ఆయన వెంబడిస్తున్నామని చెప్పుకున్నారు, అట్ ద సేమ్ టైం వెంబడించారు. కష్టంలో కూడా యేసుప్రభు గారిని యోహాను గారు విడిచిపెట్టలేదు. తర్వాత